చిన్న ఉల్లిపాయ తీసుకోవాలి, ఈ సైజు. నీరుల్లిపాయ ఏదైతే ఉందో అది ఈ సైజు తీసుకోండి, చిన్నవి బాగా. పూర్వం గుత్తిపాయలని వచ్చి, ఇప్పుడు అన్ని హైబ్రిడ్లు రకరకాల సీడ్స్ వచ్చేసి పెద్ద పెద్దవి వస్తున్నాయి. అలా కాకుండా చిన్న ఉల్లిపాయ తీసుకుని జాగ్రత్తగా చక్కగా ఒలుసుకుని దాన్ని వెనిగర్, ఫ్రూట్ వెనిగర్ కానీ వెజ్ వెనిగర్ కానీ, వెనిగర్లో కానీ మీరు దాన్ని ఒక 10 రోజులు నానబెట్టండి. సూత్తోటి బొర్రెలు పొడిచేసి చుట్టూరు నానబెట్టుకుని రోజు భోజనానికి ముందర 2 ఉల్లిపాయలు కనుక తింటే మీరు అజీర్ణం అనేది చాలా బాగా తగ్గుతుంది అన్నమాట. చాలామందికి ఉల్లిపాయ మీద అపోహ ఏంటంటే ఉల్లిపాయ తింటే అజీర్తి చేస్తుంది అనుకుంటారు. కాదండి, ఆకలి అవ్వడానికి చాలా బాగా పనిచేస్తుంది అరుగుదలకి. అందుచేత నేను చెప్పినట్టుగా మీరు వెనిగర్లో కనుక అలా నానబెట్టుకుని తింటే ఒక చక్కని ప్రోబయోటిక్గా ఉపయోగపడి పిల్లలు పెద్దవాళ్ళు అందరికీ కూడా కడుపులో ఉడుకు అనేది తగ్గిపోయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం